పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో తిరుమల లడ్డు కల్తీపై భక్తులు మండిపడ్డారు. ఎంతో పవిత్రమైన తిరుపతి లడ్డు నెయ్యిలో పశువుల కళేబరాలు నుండి తీసిన నూనెను వాడి స్వామివారిని పవిత్రత దెబ్బతీసినందుకు నిరసన చేపట్టారు. సనాతన ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రామాలయం దగ్గర నుండి గాంధీ బొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గోవింద నామస్మరణలతో ర్యాలీ కొనసాగించారు. గాంధీ బొమ్మల సెంటర్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధనికి సిద్ధమవుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. తిరుపతి ప్రసాద లడ్డుని అపవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, హిందువులందరూ ఒక తాటిపై వచ్చి ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొందని సనాతన ధర్మవాదులు తెలిపారు. హిందువులుగా మేమందరం కూడా చాలా బాధపడుతున్నాము. ఇలా ఎందుకు జరిగింది అన్న కారణం కనుక ఆలోచిస్తే చాలా మాకు మేమే సిగ్గుపడవలసిన పరిస్థితి ఉంది ఈరోజు. ఎందుకంటే అలాంటి హిందూ మతాన్ని ద్వేషించే వాళ్ళు ఆ టీటీడీ కార్యాలయంలో ఉండడం వల్లే ఇదంతా జరిగిందని మేము భావిస్తున్నాము. టీటీడీ కార్యాలయంలో కానీ టీటీడీ అధికారులుగా కానీ హిందూ ఇతర సభ్యులు ఉండకుండా అందరూ కూడా హిందువుల్ని వెంకటేశ్వర స్వామి మీద భక్తి శ్రద్ధ ఉన్నవాళ్ళు మాత్రమే ఉంటే ఇలాంటి అపరాధాలు జరగవని మేమందరం భావిస్తున్నాము. అంతేకాకుండా ఇప్పుడు వరకు జరిగిన ఈ పాపానికి ప్రక్షాళనగా మేమందరం కూడా వెంకటేశ్వర స్వామి యొక్క నామాన్ని జపించడంతో పాటు దీపాలు పెట్టడంతో పాటు ఎన్ని ప్రక్షాళనలు చేసినా కూడా ఇది ఇప్పుడిప్పుడే జరిగే పాపం కాదు.